నీ ఆస్తికి వారసుడెవరు? నీకెంతో ఆస్తి ఉంది, ఐశ్వర్యముంది, ఇదంతా ఒకానొక రోజున విడిచిపెట్టిపోవాల్సి వస్తుంది అని నీవు ఆలోచించావా? ఈ ధనధాన్యాలు, వస్తువాహనాలు ఆ రోజున నీకేమి సహాయం చేయగలవు? కొందరైతే జీవితకాలమంతా ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడానికే ఎంతో శ్రమ పడతారు, చెమటోడ్చి పనిచేస్తారు. చివరికి చచ్చిపోతూ పనికి మాలిన ఒక వారసుడికి అప్పగిస్తారు. తన రాజ్యమంతా కొడుకుకు వదిలేశాడు. అతని కొడుకు ఒట్టి మూర్ఖుడు. అతని మూలకంగా రాజ్యం చీలికలైపోయింది. నీ ఆస్తికి వారసుడెవరు? వాడు చెడ్డవాడైతే అంతా ఒక త్రుటిలో దుర్వ్యయం చేస్తాడు. చివరికి మిగిలేది గుప్పెడు మన్ను. అంతా శూన్యం, వృథా, వ్యర్థం అంటూ నెత్తిన చేతులు పెట్టుకుంటున్నాడు. ఆస్తిపాస్తులకు నీకు ఉన్న సంబంధము నిన్ను మానసికంగా పిచ్చివాణ్ణి చేస్తుంది.